Life is this. I like this. Hi, hello, this is Energy Vlogs. Welcome to Energy Vlogs. Please subscribe, like, share. బైక్ రైడ్ నచ్చిన చూడండి, నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నైట్ పార్ట్ 2లో నైట్ దాకా పెట్టాను. నైట్ లేట్ అయిపోయింది, సో మేము హుబ్లీ దాటి కొద్దిగా దూరం వచ్చాక అక్కడ నైట్ జర్నీ అంత సేఫ్ కాదన్నారు. సో అక్కడనే ఆగిపోయినాము. ఆడనే ఒక హోటల్ దొరికింది. లాస్ట్ హోటల్ ఉన్నట్టుంది, అది చీకటి ఉంది. ఆ హోటల్లో స్టే చేసాము. అతను 500 పే చేసాము. రూమ్ కూడా ఉంది అన్నాడు, కానీ రూము 2000 అని చెప్పిండు. సరే, ఆల్రెడీ 10-11 అవుతుంది కదా, ఏముంది ఇక్కడనే పడుకుందాం అని అక్కడనే పడుకున్నాము. లాస్ట్ హోటల్లా ఉన్నది. అతను ఏమన్నాడంటే, ఈ బైక్ మీద ఈ నైట్ అంతా అంత సేఫ్ కాదు, ఇట్లా మధ్యలో ఆపి డబ్బులు అడుగుతారు, ప్రాబ్లం అవుతుంది, అది రిస్క్ తోటి కొడుతుంది. ఎవరికన్నా ఇట్లా జరిగితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీలో ఎవరికన్నా ఇట్లా జరిగి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి మాకు. కానీ కాకపోతే హోటల్ అతను చెప్పింది నమ్మాలో వద్దని నైట్ చాలా ఆలోచించాము. ఎందుకంటే ఏమో వేరే పెద్ద స్కామ్ మమ్మల్ని చేస్తుండేమో, మన దగ్గర కెమెరాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. మాకు చాలా ఆలోచించినాం, పడుకోలేక కానీ సరే ఎడికేసేయండి, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి అక్కడ పడుకున్నాము. మేము జల్దీ వెళ్తుండే, కాకపోతే మధ్యలో బ్రేక్ తీసుకుండే. అనేది నైట్ కదా, మళ్ళీ ఎందుకని చెప్పేసి అక్కడనే స్టే చేసేసాను. అంటే కార్లో వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, కానీ రిస్క్ ఎందుకు అనుకున్న వాళ్ళు హుబ్లీలో స్టే అయిపోయి మార్నింగ్ వెళ్తే బెస్ట్. ఈ నైట్ చూశారుగా రోడ్లు ఎలా ఉన్నాయో, అసలు స్పీడ్ మోషన్ పెడతాం చూడండి. చాలా ఘోరం అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. నైట్ టైంలో అంటే అసలు రాకపోతుంది నిజంగా. ఇది మొత్తం జంగల్లా ఉంది, మొత్తం పూర్తిగా జంగల్. ఈ జంగల్లో నైట్ టైం ట్రావెల్ అంటే చాలా ప్రాబ్లం. అది అనుకున్న తర్వాత అసలు చాలా దూరం ఉంది, ఏదో కొద్దిగా దూరం వెళ్తే వెళ్ళిపోయింది. 3 hours అది పట్టింది. మళ్ళీ మేము మార్నింగ్ లేచి 6 o'clock వెళ్తే 9 కల్లా అక్కడ ఉన్నాం అనుకోండి. అంటే ట్రాఫిక్ లేదు కదా, కార్స్ కూడా వెళ్ళిపోయాయి, స్పీడ్లో వెళ్ళిపోయాయి. కానీ మార్నింగ్ వెళ్ళడం మాకు మంచి అనిపించింది, ఎందుకంటే చాలా బాగుంది వెదర్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎందుకు పెడుతున్నా అంటే వీడియో చాలా అంటే చాలా తీసినాం మేము, అందుకని అవి పెట్టాల్సి వస్తుంది. పార్ట్ 4 జర ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్లీజ్ దయచేసి చూడండి. Story goes, it's just us against the world. With a love this strong, I'll sing it in a
మీరు ఎప్పుడైనా గోవాకి రావాలనుకుంటే టైం వచ్చేసి ఎప్పుడు బయలుదేరాలంటే మీరు ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరితే మార్నింగ్ 10, 1, 3 అంటే వద్దు కానీ 1 o'clock అట్లా బయలుదేరిన అనుకోండి, కార్ అయినా బైక్ అయినా ఏదైనా, అంటే ట్రావెల్ చేసేటోళ్ళకి చెప్తున్నా. ఆ టైంలో ట్రావెల్ చేస్తే ఏంటంటే మీరు ఎంత మార్నింగ్ వెళ్ళినా, ఇప్పుడు మేము 4కి వెళ్ళినా కానీ నైట్ వరకు చేరుకోలేకపోయినాము. సో నేనేమంటున్నా అంటే మీరు 2, 3 అట్లా మెల్లగా స్లోగా బయలుదేరారు అనుకోండి, నైట్ హుబ్లీ దాకా ఉండండి. అక్కడ స్టే చేసి మార్నింగే మళ్ళీ స్టార్ట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఏమో నేను విన్నాను ఇక్కడ మధ్యలో ఆపేసి డబ్బులన్నీ తీసుకుంటారు అని ఉంది. ఏమో అది నిజమో అబద్ధం మనకు తెలియదు. మనకి ఏమో న్యూస్ కూడా ఒకటి వచ్చింది, మేబీ మీరు చూసి ఉండొచ్చు, TV9లో వచ్చింది. కానీ ఎందుకు అంత రిస్క్ అనిపిస్తే హుబ్లీలో స్టే చేసేసి, హుబ్లీలో హోటల్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి, చాలా బాగుంటాయి హోటల్స్. అక్కడ ఉండేసి మార్నింగే బయలుదేరితే 6 o'clock అట్లా రెడీ అయ్యేటట్టు చూడండి. 6 o'clock అట్లా రెడీ అయ్యారనుకో సేమ్ అలానే 9-10 కల్లా వచ్చేస్తారు. ఇక కార్ అయితే జల్దీ వచ్చేయచ్చు. సో నాకు మధ్యలో మాకేం జరిగాయో మీ అన్నీ చెప్దామని, ఇవి చాలా జరిగాయి. ఇంకా ఇది పార్ట్ 3, ఇది పార్ట్ 4 పెడతాను. పార్ట్ 4లో ఇంకా స్కామ్స్ అవి చెప్తా ఉంటాను. ప్లీజ్ దయచేసి నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా అంటే చాలా రికార్డ్ చేశాను, ఇక అందుకనే స్పీడ్ మోషన్లో పెట్టేసి చూపిస్తున్నాను. మాలాగా చాలామంది రైడ్కి వచ్చారు, మేము ఫస్ట్ టైం రైడింగ్. ఇది ఒక్కసారి సౌండ్ చూడండి, బైక్ సౌండ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. అంటే రోడ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఆ రోడ్స్లో ఈ బైక్ చాలా అంటే చాలా బాగుంది సౌండ్స్. ఒక్కసారి నేను సైలెంట్గా ఉంటా, చూడండి ఒక్కసారి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అంటే ఇవన్నీ బైక్ అంటే ఇష్టము, బైక్ రైడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో, వేరే వాళ్ళకి అంత ఉండదు. ఇది ఘాట్ రోడ్ అండి మొత్తము. అసలు రోడ్లు అక్కడ వేస్తారు, మొత్తం దుమ్ము అంటే చాలా దుమ్ము. నేను అసలు హెల్మెట్ అసలు తీసేదే లేదు అసలు. చాలా అంటే రోడ్లు అసలు బాగాలేవు అసలు. నా 360 కెమెరానేమో ఊపుక మొత్తం కింద పడిపోతుంది, మళ్ళీ పైకి పెడుతున్నా, లూజ్ అయిపోతుంది మొత్తము. ఆ రోడ్లు అట్లా ఉన్నాయి. మళ్ళీ బస్సు అయితే దుమ్ము లేకుండా పోతుంది. ఈ బస్సును దాటేసేపు మొత్తం దుమ్ము, చాలా అంటే చాలా దుమ్ము అసలు. బాయ్ బాయ్ బాయ్. మేబీ మీరు వచ్చే టైంకి ఇది రోడ్డు అయిపోవచ్చు, ఫ్లైఓవర్ వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. నాకు ఈ ప్రాబ్లం ఉంది, కెమెరా జారిపోతున్నాను, మళ్ళీ మీదికి వచ్చేస్తుంది. గుంతలే మొత్తం గుంతలే ఉన్నాయి.
ఇప్పుడే బ్రేక్ ఇచ్చాను. చాలా చాలా బాగున్నాయి రోడ్స్, కూల్గా ఉంది మొత్తం. ఒక్కసారి ఆపుదామని ఆపాను. చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ బ్రేక్ అంతే. జుట్టు అంతా ఎట్లనో ఉంది. హెల్మెట్ పెట్టుకో మార్నింగ్ కదా, ఫ్రెష్ అప్ కాలేదు కదా, అందుకని. ఈ అమ్మాయి అడవిలో ఎట్లుంటారో నేను అది మర్చిపోయినా. లాకు ఇది లాక్ తీసుకున్నాడు, అది ఏడబెట్టిన కూడా గుర్తుకొస్తాడు. ఇంట్లో ఏడలేదు. లాకానా ఇది? హెల్మెట్ లాక్ కదా. ఏదో ఒకటి కొనాలి 100 రూపాయలు. ఈ పాప ఏదో పాలు లాగా తెచ్చింది, అది మజ్జిగంట. కానీ నేను తీసుకుందాం అనుకున్నాం, కానీ ఏమో ఎందుకు వచ్చిన పనులు అనేసి వదిలేసాను. ఎందుకంటే వాళ్ళు ఏమైనా కలిపి వాళ్ళు ఏమైనా పెడతారు అని ఒక డౌట్ ఉంది. ఎందుకంటే మన ఏరియా కాదు, మన ఏం కాదు, ఎందుకు వచ్చింది అని చెప్పేసి తీసుకోలేదు. కానీ ఇట్లా చాలామంది వచ్చేదారులు చాలామంది ఆపారు. కానీ ఇక్కడ మేము ఆగినం బట్టి వచ్చి అడుగుతుంది. నేనైతే ఎక్కడ ఆపలేదు, ఎందుకంటే ఎవ్వరు ఆపమని ఆపొద్దు. ఎందుకంటే మన ఏరియా కాదు, ఎందుకు వచ్చిన ప్రాబ్లం అనేసి 360 కెమెరా పెట్టాను. స్టిక్కి పెట్టేసి మొత్తం పైకి లేపాను. చూస్తున్నాను ఎట్లా వస్తుంది కెమెరా, మంచిగా ఉంటుందా అని చూసాను. కానీ అది ఊగుతుంది మొత్తం. స్టిక్ అంత బాగా ఏం రాలేదు. ఇప్పుడు మంచిగా వెళ్ళిపోతున్నాం కదా. కానీ ఈ మధ్యలో ఒక అడ్వెంచర్ జరిగిందండి, ఒక్కసారి చూడండి. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న బట్టి నాకు తెలుసు, తర్వాత ఇస్తున్న బట్టి. ఎందుకంటే మైక్ దానికి సపోర్ట్ చేస్తలేదు, మైక్ అనేది అంత కరెక్ట్ లేదు. సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను కెమెరా మొత్తం మీదకుందని చెప్పేసి ఏదో తీయడానికి ట్రై చేస్తుంటే దాంట్లో నుంచి ఛార్జింగ్ సంబంధించిన చిన్న రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ అనేది కింద పడిపోయింది. సో సడన్గా ఆపేసాము బైక్ తీసుకురావడానికి. ఎందుకంటే అది చిన్నదే, కానీ అది పోయిందనుకో మళ్ళీ మనకి ఈజీగా అవైలబిలిటీ ఉండదు అది. సో అందుకనే బైక్ ఆపి మరి వెళ్ళాము. చూడండి ఒకసారి ఆపేసాను. ఎక్కడ పడ్డది తీసుకోవాలి, దొరకదో అనుకున్నా.
హ్యాపీగా ఉన్నాను. అది పోతే మళ్ళీ ప్రాబ్లము, ఎందుకంటే అది పోయింది అనుకో మళ్ళీ అది ఓపెన్ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది. సో దొరికింది ఎప్పటికీ, ఇక ఫుల్ హ్యాపీగా ఉండే. ఇంకోటి ఏంటంటే గోవా అనేది దగ్గరకు వచ్చేసింది, అందుకని ఫుల్ హ్యాపీగా ఉన్నాము. హ్యాపీ మోడ్లో ఉన్నాము మేము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకో 1 అవర్ అయితే వెళ్తాము. ఇంకోటి ఏంటంటే నేను డీటెయిల్గా అన్ని కిలోమీటర్లు ఇవన్నీ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ప్లస్ నేను ఫస్ట్ టైం బట్టి ఇవన్నీ నేను కొద్దిగా ఇబ్బంది అవుతుంది చెప్పడానికి. సెకండ్ టైము ఇలా కాకుండా చాలా అంటే చాలా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగింది, ఏమేమి తప్పు జరిగింది అది తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో నెక్స్ట్ టైము ఇట్లాంటివి ఏం రిపీట్ కాకుండా చాలా అంటే చాలా మంచిగా వీడియో పెట్టడానికి చాలా ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది గోవాలో బ్రిడ్జ్, ఇది కొత్త బ్రిడ్జ్, చాలా అంటే చాలా బాగుంది. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, పార్ట్ 3 ఇంతేనండి. పార్ట్ 4 వస్తుంది, దాంట్లో అన్నీ చెప్తాను. ప్లీజ్ ఫాలో మీ.